ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ. జగత్తుత్తే సతీ ఫలయ బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మే సర్వగవతిగామి దర్శ దర్శ దత్తాత్రేయ నింసంతిని సిద్ధి కురు 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 స్వహ. కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ కొండ దేవతాయ నమ. ఓం సమ్మక్కాయ నమ. ఓం సారలమ్మాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2026 ఆగస్టు నెల ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలాగుండాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది, వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఎలాగుండాయి. మరి చాలామందికి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగంలో అన్నీ వస్తుంటారు. చాలామంది మరి జాతక బలం తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ జన్మ లగ్నం అంటే వాళ్ళ పుట్టిన తారీఖు తెలియదు. చాలామందికి నా పేరు ఇదండి, ఈ పేరులోనే నేను చేస్తాను, ఈ పేరులోనే నేను రాశిఫలం చూసుకుంటున్నాను, మరి అది ఎంత కరెక్ట్ కాదా, లేకపోతే జన్మ లగ్నమే చూసుకోవాలా అనేది చాలామందికి ఒక సందేహం. మెయిన్గా మనిషికి జన్మనాభం అనేది ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశి ఫలాన్ని అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. లేదు మనకి అది లేనప్పుడు వాళ్ళ నామదశ అనగా పేరు, వాళ్ళ పేరును బట్టి ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది అనేది దాన్ని పట్టుకొని దాన్ని ఎలాగ చేయాలి, ఎలాగ పూజా కార్యక్రమాలు చేయాలి, దాంతో ఎలా చూసుకోవాలి అనేది, ఆ నక్షత్ర గడియలు బలం ఏమిటి, మళ్ళీ వాళ్ళకి ఉండాల్సిన కుండలి యోగం ఎంతవరకు వచ్చింది, వాళ్ళకి జన్మయోగం ఎంతవరకు వచ్చింది, స్థానయోగం ఎంతవరకు వచ్చింది అనేది మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయము. మరి ఈ 12 రాసులకి ఎలాంటి గ్రహాలు, సందేహాలు, డౌటు, ఏ సందేహం ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించండి. కాబట్టి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళు ముఖ్యంగా మరి కొంతమందికి లగ్నాన్ని పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. లగ్నం అంటే వాళ్ళు పుట్టిన సమయం, ఆ సమయంలో ఒక లగ్నం వస్తుంది, ఆ లగ్నాన్ని పెట్టి దానినే చూసుకుంటూ పోతుంటారు. కానీ లగ్నంతో పాటు రాశి బలం చాలా గొప్పది. రాశి బలము, లగ్న బలము, ఈ రెండింటిని మనం చేసుకోవాలి, తెలుసుకోవాలి. మీకు తెలిసిన దగ్గరలో ఉండాల్సిన ఏదన్నా గురువుల దగ్గర కానీ, లేదా డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చినా కూడా మీకు ఏ రాశి వస్తుంది, ఏ నక్షత్రం వస్తుంది, ఏ స్థానం అనేది మీకు వెలుగులో ఉంది, యోగస్థానం ఎంతవరకు వచ్చింది, యోగ కుండలి ఎంతవరకు వచ్చింది, స్థాన చలనం ఎంతవరకు వచ్చింది, లగ్న యోగం ఎంతవరకు వచ్చింది, కళ్యాణ బంధనం ఎంతవరకు వచ్చింది అనేది మేము ఎన్ని చూసి జాతక చక్ర గణితం అనేది వేసేసి చూసి అన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. ఓం నమ శివాయ నమ. తదుపరి రాశి ఆగస్టు నెల 2026 వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, నక్షత్ర యోగం, కళ్యాణ యోగం. కాబట్టి కళ్యాణ విశేషంలో వీళ్ళకి ముగ్గురు కలిసి కళ్యాణం చేయకూడదు. బంధుమిత్రులలో ఏమనుకుంటారంటే ముగ్గురు కలిసి, ముగ్గురు అన్నదమ్ముల పిల్లలు కలిసి ముగ్గురికి ఒకటేసారి కళ్యాణం చేశారనుకోండి, ఇక అష్టదరిద్రములో మునిగిపోయినట్టుకే వాళ్ళు. అలాంటి తప్పులు చేయొద్దండి. ఎందువల్ల అంటే చాలామంది ప్యాషన్ అనుకుంటారు, ముగ్గురు కలిసి పెళ్లి చేస్తే ఖర్చు తగ్గిద్ది అని అనుకుంటారు. కానీ ఖర్చు తగ్గటం కాదు, దానివల్ల దిష్టి ప్రభావం పడుతుంది. ఆ దిష్టి ప్రభావం వలన వాళ్ళకి, కుటుంబానికి ఆ ముగ్గురులో ఒకరికే ప్రాబ్లం అవుతుంది, ముగ్గురికి కాదు ఒకరికి అవుతుంది.
ఆ ఒక్కరికి ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ ఒక్క ప్రాబ్లం వల్ల వాళ్ళ కుటుంబంలో మానసికమైన ఒత్తిడి, ఆందోళన, సికాకులు, ఇబ్బందులు, భార్యాభర్తల గొడవలు. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు డబ్బు సంపాదించి ఒక స్థాయిగా నిలబడ్డ వాళ్ళు కూడా రోడ్డు మీదకి రావాల్సిందే. ఎన్నో రోజుల నుంచి సంపాదించుకున్న గౌరవము, అభిమానము అయ్యి బూడిదలో పోసిన పన్నీరు మాదిరి పోతాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు వీళ్ళు ఎక్కువగా పాటించుకోకుండా ఉండేట్టుకైతే దానివల్ల లేనిపోయిన సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ వృశ్చిక రాశిలో ఉండవలసిన వాళ్ళు ఏదైనా యథార్థంగా మాట్లాడుతుంటారు, కానీ ఆలోచన ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదించాలని కసి, పట్టుదల, ఆలోచనలు ఉంటాయి. కానీ ఏది చేసినా కూడా ఒక నమ్మకం చాలా ఇంపార్టెంట్. తొక్కితే రాయి, మొక్కితే దేవుడు. నమ్మకంతోనే ఏదన్నా అవుతుంది, కానీ నమ్మకం లేని ఏదీ కాదు. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా తొందరపడి చేయొద్దండి. పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి, పెద్దవాళ్ళ డైరెక్షన్ మీరు తీసుకోండి. మరి ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా స్త్రీ నుంచి, అంటే కుటుంబంలో కోడల నుంచి కానీ లేదా ఒక బేట స్త్రీ నుంచి కానీ లేనిపోయిన సమస్యలు రాబోతున్నాయి. ఆ స్త్రీ వల్ల మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎన్నో రోజులు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలన్నీ పటాపంచలైపోయే మార్గాలు కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా పూజా బలం చేయాల్సింది స్త్రీ ఆంజనేయ స్వామిని పూజించండి. అమ్మవారు దాంట్లో సెల్వి అమ్మ అంటే అమ్మవారు సెల్వి అమ్మన్ అమ్మవారిని మీరు పూజించండి. ఆ సెల్వి అమ్మని అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే తప్పకుండా ఏమో తమిళనాడు ఏలూరులో ఉండదు, వేలూరులో ఉంది అమ్మవారి గుడి. మీరు తప్పకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఆమె దర్శనం చేసుకొని వచ్చినట్టుకైతే అష్టౌశ్వర్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ. ఆ విధంగా మరి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యుని చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఎన్నో పూజలు చేసినా, ఎన్ని గుళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి పోయినా ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా మీకు ఉండదు. కాబట్టి మరి మీకు ఎలాంటి సందేహాలున్నా, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ పిల్లల మీద ఏముంది, మీరు చేసే పిల్లల చదువులో ఎలాగుంది, మీరు చేసే ఉద్యోగంలో ఎలాగుంది, మరి మీకు ఎలాంటి సమస్యలు అనేది ఎదురవుతున్నాయి, మరి మీకు ఎలాంటి గ్రహాలు మీకు ఎదురవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మరి ముఖ్యంగా మేము అమ్మవారు పూజా బలం చేసి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేము ఈ వేరులు అక్కడ అమ్మవారు పూజా బలం చేసేసి అక్కడ మేము ఈ వేరుని తీసి భూమిలో నుంచి తీస్తాం. ఆ ఈ చెట్టు కాడికి వెళ్ళి పసుపు కుంకుమ వేసి అక్కడ కొన్ని కోళ్ళు, ఏటపోతులు కోసి అమ్మవారు పూజా బలం చేసి ఈ వేరుని మేము తీస్తాం. అది అమావాస రోజున, ఆదివారము అమావాస సూర్యగ్రహణ టయాలలో మేము ఈ వేరుని తీసి పూజా బలం చేసి తీసుకొని వస్తాం. ఈ వేరు ఏమిటంటే నరఘోష, నరదిష్టి, ప్రజా దిష్టి లేకోకుండా సభకట్టు వేరు. ఈ వేరు ఆరోగ్యం కానీ, కుటుంబంలో సమస్యలు కానీ, భార్యాభర్తల సమస్యలు కానీ, పిల్లల చదువులు కానీ, కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఉండటం కానీ, కళ్యాణాలు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ, మరి వాళ్ళు విదేశాల ప్రయాణంలో బ్రేక్ కావటం కానీ, కుటుంబంలో సమస్యలతో సతమతం అయిన వాళ్ళందరికీ, మరి ప్రమోషన్ రాకోకుండా ఇబ్బంది పడే వాళ్ళకి, ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ వేరుని మేము పూజా బలం చేసి ఇస్తుంటాం. అంటే ఈ వేరు మేము ఎవరికైనా సరే ఫ్రీగా ఇస్తాం. కాబట్టి ఇది మీరు తీసుకోవాలనుకుంటే శ్రీ సమ్మక్క సారక్క మహాశక్తి పీఠం, దిల్సుఖ్ నగరు, సాయిబాబా గుడి ఎదురుగా మేము ఇక్కడ పీఠం పెట్టాం. ఇక్కడ మీరు వచ్చినట్టుకైతే ఈ అమ్మవారు వస్తువు వేరుని మీకు అందజేస్తాము. మరి మీరు ఎక్కడెక్కడో నుంచి మీరు ఉండి వేరే ఊర్లో ఉన్నారనుకోండి, వేరే స్టేట్లో ఉన్నా కూడా మీరు తప్పకుండా ఫోన్ చేసి మాకు గురువుగారు మాకు ఈ వేరు కావాలండి అంటే మేము
మీకు కొరియర్ ద్వారాగా మేము పంపించగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మరి మీ కుటుంబాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ మీద ఎవరు చేస్తున్నారు, శాతపడి కానీ, చెల్లంగి కానీ, బాణావతి కానీ, మరి మీ కుటుంబంలో ఎలాంటి గ్రహాలు కానీ, దెయ్యాలు కానీ, భూతాలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా దానికి మేము పరిష్కారం చేసి దాన్ని 11 రోజుల్లో మీకు పూజాబంధన చేసి మేము శాంతి చేయగలుగుతాం. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.